నేడు వెంకటగిరి పట్టణంలోని పాలకేంద్రం సెంటర్కు సమీపంలో ఉన్న శ్రీ రామకృష్ణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు మండల విద్యా అధికారి వెంకటేశ్వర్లు ప్రైవేటు ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్లకు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలకు లోబడి నడవాలని, ప్రభుత్వ పాఠశాలల నిబంధనలు ప్రైవేటు పాఠశాలలు పాటించాలని చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలు ప్రభుత్వ షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని, ప్రభుత్వ పాఠశాలలు టైం టేబుల్ ఉండాలని, క్వాలిఫైడ్ టీచర్స్ ఉండాలని, రూల్స్కి విరుద్ధంగా పై తరగతి పాఠాలు చెప్పుట వంటివి విరుద్ధమని, అనుమతి లేని క్లాసులు నిర్వహించరాదని, ఇలా 28 నిబంధనలను గూర్చి ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్లకు తెలియజేశారు. నమస్తే. ఈరోజు రామకృష్ణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ పాలకేంద్రం వెంకటగిరి ఈ పాఠశాలలో ప్రైవేటు పాఠశాలల కరస్పాండెంట్లు, హెడ్ మాస్టర్లని అవగాహన సదస్సు కోసం పిలవడం జరిగింది. ఇందులో మేము ముఖ్యంగా 5 అంశాలని చర్చించాం. ఇటీవల కాలంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా ఆన్లైన్ వ్యవస్థకి అనుబంధంగా చైల్డ్ ఇన్ఫో, అలాగే ఆన్లైన్ ఎంట్రీ పిల్లల మార్కులు, ఇంకా అడ్మిషన్స్, విత్డ్రాయల్స్, నెక్స్ట్ పనివేళల అమలు, తర్వాత టైం టేబుల్, తర్వాత తదితర విషయాలన్నీ కూలంకుషంగా చర్చించాం. అలాగే గుర్తింపు పొందిన పాఠశాలలు కొత్తగా రామకృష్ణ ఇంగ్లీష్ మీడియం స్కూల్, ప్రగతి ఇంగ్లీష్ మీడియం స్కూల్, రెయిన్బో ఇంగ్లీష్ మీడియం స్కూల్, విశ్వోదయ ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఇలా 4 కొత్త వాటికి అనుమతి ఇచ్చాం, గుర్తింపునిచ్చాం. వీళ్ళు అడ్మిషన్స్ని, తర్వాత ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్స్ని, రికార్డ్ షీట్స్ని ఎలాగా ఇవ్వాలి, రికార్డులు ఏ రికార్డులు మెయింటైన్ చేయాలి, తర్వాత సమయపాలన ఎలా ఉండాలి, సెలవు దినాల్లో స్కూల్స్ని ఎలా మనం మూసివేయాలి, ఆ నిబంధనలన్నీ ఎలా పాటించాలి అనే అంశాల మీద ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తున్నాం. అలాగే వీటి వల్ల ఈ ఆర్టీఈ యాక్ట్ అమల్లో ఉన్నందువల్ల వాటిని మనం విద్యా వ్యవస్థకు అనుబంధించి చూడడం వల్ల పిల్లలకి మేలు జరిగే అవకాశం ఉంది. అలాగే వ్యవస్థ బాగుపడాలంటే ఈ నిబంధనలన్నీ పాటించి తీరాల్సిన అవసరం ఉంది. ప్రైవేటు యాజమాన్యానికి కూడా నేను ఒకటే కోరుకుంటున్నా, పిల్లల కోసం మనం పనిచేయాలి, పిల్లల చదువుల కోసం పనిచేయాలి, విద్యా వ్యవస్థ కోసం పనిచేయాలి, మార్పు కోసం ప్రయత్నం చేయాలని నేను కోరుతున్నా. అన్ని నిబంధనల్ని తూచా తప్పకుండా పాటించాలని కోరుకుంటున్నా. అది టైం టేబుల్ కావచ్చు, పుస్తకాలు కావచ్చు, లేదా బస్సులు కావచ్చు, అన్నీ కూడా నిబంధనల మేరకే నేను కూడా చెప్తున్నాను. నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. ఈ అమల్లో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. ఎంతటి వారినైనా కూడా క్షమించేది లేదు. 3 ఏళ్ళు వీళ్ళకి అవకాశం ఇచ్చాం, అన్నీ సర్దుబాటు చేసుకోమన్నాం, పక్కాగా ఉండమన్నాం. అయినా ఎక్కడో చోట 1-2 లోపాలు ఉంటే వాటిని సవరిస్తాం. ఈ సంవత్సరం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తాం. ఈరోజు రామకృష్ణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఎంఈఓ సార్ గారు ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళందరినీ కూడా పిలిచి ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఎన్నో విషయాలు చర్చించాము. ప్రభుత్వ నిబంధనలు, స్కూల్స్ ఎలా పాటించాలి, ప్రైవేట్ స్కూల్స్ ఎలా ఉండాలి, అడ్మిషన్స్, విత్డ్రావల్స్, ఇవన్నీ కూడా టైం టేబుల్ ఇవన్నీ ఎలా ఉండాలని చెప్పారు. ఆ నిబంధనల వల్ల మాకు నష్టమేం లేదు, కానీ కొన్ని ఇబ్బందులు అనేటివి కొన్ని ఉంటాయి. కానీ మేము అన్నీ కూడా ప్రభుత్వం లోబడి ఉన్నాం కాబట్టి అవన్నీ కూడా మేము పాటించాలి. ఏదైనా కొన్ని ఎక్కువ ఇబ్బందులు అయినప్పుడు అవి విద్యాధికారుల దృష్టికి తీసుకెళ్తాము. వాళ్ళు కూడా మా విన్నపాన్ని ఒకసారి గమనించి మాకు మేలు చేస్తే బాగుంటుందని చెప్పి మేము భావిస్తున్నాము. కాబట్టి ఈ ప్రభుత్వ నిబంధనల లోపల మేము ఉన్నాం కాబట్టి రెగ్యులేషన్ తీసుకొని తప్పకుండా పాటిస్తాము. పాటించడంలో ఏదన్నా మాకు కొంచెం ఇబ్బందులు ఎదురైతే అధికారుల దృష్టికి తీసుకెళ్తాము. వాళ్ళు మాకు కొంత హెల్ప్ఫుల్గా ఉంటే బాగుంటుంది అనేది మా భావన, మా రిక్వెస్ట్.